రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్రస్తుతం పూర్తిగా భక్తి పరవశంలో మునిగిపోయింది. ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే భగవాన్ జగన్నాథుని చారిత్రాత్మక భవ్య రథయాత్ర జూలై 16న ప్రారంభం కానుంది. ఈ రథయాత్ర కోసం భక్తుల ఉత్సాహం అంబరాన్ని తాకుతోంది. ఈ ఏడాది జరగబోయే యాత్రలో అత్యంత ప్రధాన ఆకర్షణ కేంద్రం భగవాన్ జగన్నాథుని దివ్య రథం. ఎందుకంటే ఈ రథాన్ని ఏకంగా 95 కిలోల స్వచ్ఛమైన వెండితో నిర్మించారు. ప్రస్తుతం ఈ వెండి రథానికి తుది మెరుగులు దిద్దే పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో ఇదే మెరిసిపోయే వెండి రథంపై జగన్నాథుడు కొలువై తన భక్తులకు దర్శనమిస్తూ నగర వీధుల్లో విహరించనున్నారు. ఈ వెండి రథం యొక్క అతిపెద్ద ప్రత్యేకత కేవలం దాని భవ్యమైన మెరుపు మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న అశాస్త్రీయమైన నిర్మాణ శైలి. దాదాపు 21 అడుగుల ఎత్తు, 17 అడుగుల పొడవు ఉండే ఈ భారీ రథాన్ని ఎల్లప్పుడూ ఒకే రూపంలో ఉంచారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ రథాన్ని 58 విభిన్న భాగాలుగా విడతీసి చాలా జాగ్రత్తగా దాచి ఉంచుతారు. రథయాత్రకు సరిగ్గా 4-5 రోజుల ముందు ఈ భాగాలన్నింటినీ జగదీష్ చౌక్ తీసుకువస్తారు. అక్కడ అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో ఈ ముక్కలన్నింటినీ ఒకదానితో ఒకటి కలిపి రథం భవ్యమైన రూపాన్ని సిద్ధం చేస్తారు. రథం పూర్తయిన తర్వాత యాత్రలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకూడదని దానిని పూర్తిగా తనిఖీ చేస్తారు. గత 2 వారాలుగా దీని పాలిషింగ్, క్లీనింగ్ పనులు నిరంతరం జరుగుతున్నాయి. आगामी 16 जुलाई को भगवान जगन्नाथ स्वामी की रथ यात्रा जगदीश चौक से प्रारंभ होगी। उसके लिए सारी तैयारियां कर ली गई है और लगभग सारा काम हो चुका है। अब 8 तारीख को हम पूरे रथ यात्रा मार्गों को सजाएंगे और 9 तारीख को ठाकुर जी के रथ को अलग अलग जो भागों में हैं, जो 58 खंड में हैं, उन सबको जगदीश चौक प्रांगण में लाके सभी कार्यकर्ता के सहयोग से लगभग 100 कार्यकर्ता वहाँ लगेंगे और इसको जोड़ा जाएगा। और 16 जुलाई को जब निकलेगा रथ, एक अलग तरह की छटा होगी। जिस प्रकार से जगन्नाथपुरी में जो रथ निकलता है, रथ यात्रा निकलती है, उसी अंदाज में, उसी तर्ज पे हमारे उदयपुर में भी निकलती है। नंबर 1 जगन्नाथपुरी है, नंबर 2 अहमदाबाद है, तीसरा नंबर पे हमारे उदयपुर में। और राजस्थान में नंबर 1 रथ यात्रा है। इसके लिए रथ समिति के सभी कार्यकर्ता तन मन धन से लगे हुए हैं पिछले 2 माह से। और इस रथ की चौड़ाई है 8 फीट, लंबाई है 16 फीट, ऊंचाई है 21 फीट। इसमें लगभग 80 किलो चांदी लगी हुई है और इसमें विभिन्न प्रकार के जैसे लमाजमा है, रेवाड़ी है, सिंहासन है, इस तरह सारे आइटम करके 115 किलो चांदी सभी भक्तों के सहयोग से रथ समिति ने इस चीज़ को निर्माण में सहयोग किया है। ఈ రథయాత్ర కోసం నగర వ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉదయ్పూర్లో జరిగే ఈ భగవాన్ జగన్నాథ రథయాత్రను దేశంలోని 3వ అతిపెద్ద రథయాత్రగా భావిస్తారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ చారిత్రాత్మక వేడుకకు సాక్షులుగా నిలుస్తారు. రథయాత్ర కంటే ముందుగా జూలై 14న నగరంలో ఒక భారీ భజన సంధ్య కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఇక జూలై 16న ఉదయాన్నే భగవంతుడికి పంచామృత స్నానం చేయించి ఆ తర్వాత కేసరి రంగు వస్త్రాలను ధరింపచేస్తారు. ఈ భవ్యమైన ఆలయాన్ని విక్రమశకం 1709లో అప్పటి మహారాణా జగత్ సింగ్ నిర్మించారు. ఆలయ ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి జగన్నాథుని పూరి తరహాలో ఇక్కడ రథయాత్ర ప్రారంభమైంది. ప్రారంభంలో ఈ యాత్ర పరిమిత మార్గంలో మాత్రమే జరిగేది. భక్తులు సాంప్రదాయక చెక్క రథాన్ని తాడుతో లాగేవారు. కాలక్రమేణా 1996లో ఈ రథయాత్రకు సరికొత్త రూపాన్ని ఇచ్చి మళ్లీ నగర భ్రమణాన్ని ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు ఇది ఉదయ్పూర్కే అతిపెద్ద ఉత్సవంగా నిలిచింది.